శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహంలో కేతువు, మకరంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు. గత వారంతో పోల్చుకుంటే చంద్రుడు మినహా మిగతా గ్రహస్థితంతా అదే విధంగా ఉంది. ఈ యొక్క మకర రాశిలో చతుర్గ్రహ కూటం అనేది కొనసాగుతున్నది. ఇది కుజుడికి ఉచ్చక్షేత్రము. దీని రాశ్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఆ రాశి నుండి తృతీయ స్థానంలో ఉండడము అన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి అంశమే. ఈ యొక్క ప్రభావము ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దాని వలన వచ్చే మంచి చెడులను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైన వాతావరణం వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఏర్పడుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొత్త వెహికల్ని కొనాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. పాత వాహనాన్ని మార్చాలి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. జీవిత భాగస్వామి పేరు మీద కొన్ని ఆస్తులను, కొన్ని వాహనాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. దైవానుగ్రహం కోసం దైవభక్తి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. స్వచ్ఛందంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో మకర రాశిలో ఉచ్చస్థితి. సహజంగా ఇది జన్మజాతకంలో ఉన్నట్లయితే రుచిక మహాపురుష యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని ద్వారా రుణ సంబంధమైన సమస్యలు ఉండదు. ఆ మనిషికి మంచి యాక్టివ్గా ఉండగలుగుతారు. ఏ కార్యాన్నైనా చక్కబెట్టగలుగుతారు. సమర్థవంతంగా అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని పొందుతారు. అంటే ఇతరితర గ్రహస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. కానీ కేవలం ఈ యొక్క యోగాన్ని మాత్రమే మనం తీసుకున్నట్లయితే ఈ రాశ్యాధిపతి కాబట్టి చక్కగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఆకర్షణీయమైనటువంటి కళాకాంతులతో ఉండగలుగుతారు. హైట్ నిమిత్తం కొంచెం ఇష్యూస్ ఏర్పడవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఈ రాశి నుండి దశమ స్థానంలో ప్రస్తుతం ఈయన యొక్క సంచారం అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది. ప్రత్యేకంగా కెరియర్ స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తి నిమిత్తం మంచి మార్పులు ఏర్పడతాయి. కానీ మిగతా 3 గ్రహాలు ఉన్నందువలన ఏలినాటి శని ప్రభావం వలన వృత్తిరీత్యా ఎదుగుతున్న కొద్ది చికాకులు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక విధమైనటువంటి చిన్న పొన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మీరే ఆ టీంని లీడ్ చేయాలి, కానీ అందులో ఒక 4-5 ఇబ్బంది పెడుతుంటారు. అంటే ఇంటెన్షనల్ గా కావచ్చు, అన్ఇంటెన్షనల్ గా కావచ్చు. ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈ సమస్య ఉన్నవారు నడుస్తున్నది మాఘమాసం కాబట్టి సూర్యగ్రహ ఆరాధన చేయండి. ఎందుకంటే ఈ రాశిలో రవి యొక్క ఉచ్చస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం దశమ స్థానంలో ఆయన కూడా అక్కడ ఉన్నారు కాబట్టి రవి యొక్క అనుగ్రహం వలన కెరియర్ రీత్యా, ఉద్యోగ రీత్యా, కుటుంబపరమైనటువంటి అంశాలలో ఏవైతే చికాకులు ఏర్పడుతున్నాయో అవి తొలగిపోతాయి. కాస్తంత ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. సరైన సమయానికి ఇబ్బంది పెడితే మొత్తం జరిగేది నష్టమే కదా. అలా కాకుండా ఈయనని పూజించడం వలన మంచి మార్పులు ఏర్పడతాయి. ఆ టైంలో కాకుండా తర్వాత అంతా ఇబ్బంది పెట్టినా వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. దూర ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గ్రహించగలుగుతారు. కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యూహాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, ఏ విధమైనటువంటి ఇష్యూస్ రాబోతున్నాయన్న విషయాల గురించి, అనేక అంశాల గురించి మంచి అవగాహన కలిగి ఉంటారు.
ఇన్ టైంలో అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు లభిస్తుంది అండ్ జెన్యూన్ గా ఉంటుంది. ఏమి మోసం కావచ్చు, కాన్స్పిరసీ కావచ్చు, ఏమి ఉండదు. అనుకూలమైనటువంటి మార్పులకు కారణం అవుతుంది. వ్యూహాల రీత్యా, మీరు ఇతరులకు ఇచ్చేటువంటి సలహాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ సమయంలో మాత్రం షూరిటీ సంతకాలు చేయడము, ఆర్థికంగా సహాయం చేస్తానని వాగ్దానాలు ఇవ్వటం మాత్రం చెయ్యొద్దు. మీకు చేతనైన సహాయము ఆ నిమిషానికి ఆ కార్యక్రమంలో నిలబడి మీరు చెయ్యండి, అంతవరకే. ఏదో మీరు చేయలేనటువంటి అంశాల రీత్యా కూడా చేయాలన్న ప్రయత్నాలకు మాత్రం మీరు హామీ ఇచ్చి భంగపడవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం లేదా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి కొత్త ప్రయత్నంలోనూ అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది. ఆ సర్కిల్ పెరగటం వలన మీకు ఉపయోగపడే అంశాలే ఎక్కువగా ఉంటాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబపరమైనటువంటి అంశాలలో రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళు, ఇతరితర ముఖ్య శుభ కార్యక్రమాలకు సంబంధించి తీసుకొని చేసే ప్రతి ప్రయత్నంలోనూ సానుకూల మార్పులు ఏర్పడతాయి. సరైన సమయానికి మీరు వెళ్ళలేకపోవడం, ఏదైనా వస్తువు డెలివరీ తీసుకోలేకపోవడము, ఈ సమస్య ఏర్పడినప్పటికీ ఎవరో ఒకళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఇన్ టైంలో అక్కడికి వెళ్ళటం, డెలివరీ తీసుకోవడము, ఈ విధమైనటువంటి మంచి పరిణామాలు ఏర్పడతాయి. అదృష్టాన్ని కొంతకాలం మీరు లెక్క పెట్టుకోవచ్చు. కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు కుజగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రం చదవడము, గణపతి మంగళాష్టకాన్ని చదువుకుంటే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదు ఇదంతా కాదు, ఉద్యోగం లేదు, వ్యాపారం నడవడం లేదు, ఇంట్లో ప్రతి ఒక్కరితో గొడవలు ఉన్నాయి అంటే గోచార ప్రభావము, వ్యక్తిగత జాతకం అనుకూలిస్తేనే ఏమైనా రిజల్ట్స్ అనేవి వస్తాయండి. గత వారం మనం చెప్పుకున్నట్టుగా లేదు, మనకంతా శూన్యంగానే ఉంది, ఎక్కడ ఏమి మంచిగా కనిపించడం లేదు అని అనుకున్నప్పుడు రాబోయే రోజుల్లో మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రత్యేకంగా ఏలినాడి శని ప్రభావం కావచ్చు, జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావంగానే ఈ యొక్క అంశాలన్నీ ఏర్పడుతున్నాయి. ఇన్ టైంలో ఇవి రెక్టిఫై చేసుకుంటే, శాంతి క్రతువులు జరిపించుకున్నట్లయితే ఆ ప్రభావం తగ్గి మంచి మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు దాని యొక్క పరిష్కారం అత్యంత అవసరం. పరిష్కారం లేకుండా ముందుకు వెళ్ళిపోదాము, ఏం పర్వాలేదులే అన్నావు, ఇది మాత్రం పద్ధతి కాదది. కాలు మీద బురద పడితే కడుక్కోవాలంతే. ఆ బురద కాలు వేసుకొని మనం ఇల్లంతా తిరుగుతాం, వాకిలంతా తిరుగుతాం అంటే అది సమంజసం కాదు. దాని వలన ఇతరితర కొత్త సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఇన్ టైంలో జాగ్రత్తలు తీసుకొని గ్రహశాంతి జరిపిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో కేతువు, లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. వ్యవహారాల రీత్యా అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. మీడియేటర్ వృత్తిలో ఉన్నవారికి లేదా మీడియేటర్ వ్యాపారాలలో ఉన్నవారికి అంటే డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ట్రేడింగ్ వ్యాపారం కావచ్చు, లేదా ఆయా ఉద్యోగం కావచ్చు, ఎక్కడెక్కడైతే వేరే వాళ్ళ కోసం మీరు ప్రయత్నాలు చేయడం, పనులు చేయడం అనేది జరుగుతుందో ఆ నిమిత్తం చేసే ప్రతి ప్రయత్నంలోనూ అనుకూలమైన మార్పులు ఉంటాయి. 100% పనులు చక్కగా పూర్తవుతాయి. మీ రెప్యుటేషను, మీ గౌరవం కూడా మరింతగా పెరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. జన్మజాతకం సహకరించి ప్రస్తుతం ఏ ఇతరితర గ్రహస్థితి చెడు పరిణామాలు ఇవ్వనట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ కోసం రాసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి రిజల్ట్స్ వస్తాయి. అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రత్యేకంగా సబ్జెక్టు ఎంపిక విషయంలో కాస్తంత అవకతవకలు ఉండొచ్చు.
ఒకదానికి కట్టుబడి మరొకటి నిర్ణయం చేసే అవకాశం ఉంటుంది. జన్మ జాతకాన్ని పరిశీలించుకొని ఇన్ టైంలో మంచి నిర్ణయం చెయ్యండి. ఇనీషియల్ గా సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఎందుకు జరిగింది ఈ విధంగా అన్నది తెలుసుకొని ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడుతుంది. లాభస్థానంలో శనీశ్వరుడు, స్నేహాలు మరింతగా పెరుగుతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెరుగుతాయి. రాజకీయాల్లో ఉన్న వారితోటి పరిచయాలు పెరుగుతాయి. ఇతరితర అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. మీరున్నటువంటి ఫీల్డ్లో అటో 10 ఇటో 10 వేసుకున్నట్టుగా ఎవరెవరైతే అవసరం ఉంటారో వాళ్ళందరితోనూ మరింతగా పరిచయాలు పెరుగుతాయి. మీ యొక్క పరపతి పలుకుబడి కూడా మరింతగా పెరుగుతుంది. తండ్రి నుండి ఆశిస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, అండదండలు కావచ్చు, సగానికి సగం వచ్చే అవకాశం ఉంటుంది. మితిమీరిన ప్రయత్నాలు మాత్రం ఈ యొక్క సెగ్మెంట్ లో చెయ్యదు. అంటే ఈ యొక్క ఆస్పెక్ట్ లో, ఈ విషయంలో మాత్రం ఎక్కువగా చేయదు. వచ్చిన దాంతో సంతృప్తి చెంది మీ ప్రయత్నాలేవో మీరు చెయ్యండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం అనుకూలమైన మార్పులు ఉంటాయి. జాబ్ సాటిస్ఫాక్షన్ అత్యంత చేరువలో ఉంటుంది. ప్రమోషన్ రీత్యా మంచి అవగాహన ఎక్కువగా ఉంటుంది. అంటే మనం చేస్తున్నాము, ఎండ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, అంటే పని పూర్తి కాలేదు, పని పూర్తి అవుతుంది, పని పూర్తయిన తర్వాత మనకు బాగుంటుంది నా ఆలోచనలు ఉంటాయి. అంటే దగ్గరలో అన్ని బాగుంటాయి అన్నటువంటి ఒక క్లారిటీని, ఒక సమయ స్ఫూర్తిని, మంచి అవగాహనని కలిగి ఉంటారు. ఈ డ్యూరేషన్లో తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మ్యారేజ్కి సంబంధించిన ఆలోచనలు కావచ్చు, కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు, గృహ ప్రవేశాలు కావచ్చు, ఇతరితర అంశాల రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఎన్నో ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ఉంటాయి. అందులో కొన్ని నెరవేరుతాయి, కొన్ని పరిచయాలు కూడా ఉపయోగపడతాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. సరైన సమయానికి తినక, సరైన సమయానికి నిద్రపోక, కలత ఉన్నటువంటి ఆలోచనల వలన ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. అంటే ఒకానొక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన మంచిదైతే బాగానే ఉంటుంది. ఉన్న 10 రూపాయలు అప్పు తీర్చేయడానికి 25 రూపాయలు ఎలా సంపాదించాలో అయితే బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అలాంటి ఆలోచనలు రావు. దగ్గరలో అలా ఏం ఉండవు. ఈ 10 రూపాయలకి ఇంకొక 25 రూపాయలు అప్పయ్యే విధంగా పరిణామాలు ఏర్పడతాయని, వాతావరణం అలా మారిపోతుందని కాస్తంత అదుపు తప్పిన ఆలోచనలు ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం వేళ దీపారాధన చేయండి. కనకదార స్తోత్రాన్ని, ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఈ విపరీతమైనటువంటి ఆలోచనలు కాస్తంత నెమ్మదిస్తాయి. ఈ వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని, స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రాన్ని పఠించండి. వృత్తి నిమిత్తం ఎదుగుదల లేదు, తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నాము, వచ్చిన ప్రతి అవకాశం చేజారుతోంది, ఆ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో గురువు, తృతీయ స్థానంలో కేతువు, దశమ స్థానంలో శనేశ్వరుడు, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. నూతన ఒప్పందాల రీత్యా, అగ్రిమెంట్స్ రీత్యా కాస్తంత నిదానంగా వ్యవహరించండి. వీలైతే కాస్తంత వ్యవధి తీసుకుని సంతకం పెట్టగలిగితే మౌఢ్యమి దాటిన తర్వాత అని కాస్త మంచి రోజులు వచ్చేదాకా వెయిట్ చేయగలిగితే సదా శ్రేయస్కరం. ఇప్పుడు ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలోనే ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలోనే ఉన్నారు. ఏం ఉపయోగం లేదు కదా. అనుకూలించవలసినటువంటి వాళ్ళు ఏదో మైత్రి కారకులు కావచ్చు, వ్యవహార కారకులు కావచ్చు, మన ఆలోచన కారకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థానం బాలేదు కాబట్టి రేపొద్దున అన్ఎక్స్పెక్టెడ్ సినారియోస్, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వచ్చే ఆస్కారం ఉండవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. లేదు మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే సంతకం అయిపోవాలి, ఇప్పుడైతేనే తర్వాత బాగుంటుంది అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉన్నప్పుడు గణపతి స్వామివారికి ముడుపు కట్టి
ఇంటి ఇలవేలుపుకి ముడుపు కట్టి ఆ తర్వాత అనుకున్న కార్యక్రమం గురించి వాళ్ళకి అభిషేకం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, మీ శక్తి కొలది ఆలోచన చేసి ఆ విధంగా ముడుపు కట్టి ఆ తర్వాత అగ్రిమెంట్స్ పెద్ద విషయాలలో కలగజేసుకోండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఇతర వ్యవహారాలలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. సాక్షి సంతకాలు కావచ్చు, మధ్యవర్తి సంతకాలు కావచ్చు, ఇతర వ్యవహారాలలో కాస్తంత నిదానంగా వ్యవహరించండి. లేదా మీ తరపున నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారంటే మీ బదులు వాళ్ళ చేత చేయించండి, తద్వారా బాగుంటుంది, కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో గ్రహస్థితి మారుతుంది. ఖచ్చితంగా ముమ్మాటికి మీకు అనుకూలమైనటువంటి వ్యవహారం, అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. కానీ ఈ డ్యూరేషన్ లో మాత్రం నిదానంగా మీరు చేయగలిగితే అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్తగా కోర్టు కేసులు వేయాలి, కొన్ని ప్రాపర్టీస్ గురించి ఆలోచన చేయాలి, డిస్కషన్ పెట్టాలనుకున్న వారు ఈ డ్యూరేషన్ లో కాకుండా పోస్ట్పోన్ చేసుకుంటే అన్ని విధాల మంచిది. వృత్తి నిమిత్తం చాలా బాగుంటుంది. క్రితం దైవ కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి, తల్లిదండ్రుల్ని కాస్తంత మెప్పించే విధంగా వ్యవహరించిన వాళ్ళకి, వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకున్న వాళ్ళకి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. కాలం కలిసి వచ్చినట్టుగా మీరు ఊహించినటువంటి మంచి మార్పులు మీ జీవితంలో ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణం అవ్వాలన్న ఆలోచనలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిమిత్తం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. జన్మజాతకంలో బలం లేనట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస్తంత ఆలోచించి తగిన సమయానికి మంచి రెమెడీస్ చేసుకొని ముందడుగు వెయ్యండి, తద్వారా బాగుంటుంది. మనకి బాగాలేదని అనుకున్నప్పుడు ఉదాహరణకు ఎలా చెప్పాలంటే, మనం వెళ్తున్న ఒక దారిలో వాగు వచ్చింది. వాగు మనం ఎంత లోతుందో తెలియనప్పుడు మనంతట మనం ఎలా వెళ్ళగలుగుతాము? దాటలేం కదా. ఈత వచ్చినప్పటికీ సరుకంతా తడిసిపోతుంది కదా. పడవేసుకొని దాటాలా లేకపోతే ఎలా దాటాలన్నది తెలియాలి కదా. అంటే గోచార రీత్యా బాగాలేదు, జన్మజాతకంలో పరిస్థితి బాగాలేదన్నప్పుడు ఈ వాగు దాటాలి. ఈ వాగు దాటే సమయంలో మనకి దైవ బలం అవసరం. అప్పుడు ఎవరొకళ్ళు రావడం, చెయ్యందించడము, లేదా దాటి వెళ్ళిపోగలుగుతావులే నాన్న, మోకాళ్ళలోతే ఉంటాయని చెప్పడము, లేదా వద్దు ఇబ్బంది పడతామని చెప్పడము. అంటే మనకి బాగాలేనటువంటి సమయంలో ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఈ బ్రిడ్జ్ ద్వారా మనం అది ఫుల్ఫిల్ చేసుకుంటే మనకు కలిసి వస్తుంది. లేదంటే మళ్ళీ ఇబ్బందే కదా. వాగు దాటడానికి ఇబ్బంది పడాలి, వాగు దాటేటప్పుడు ఇబ్బంది పడాలి, మధ్యలో ఏదైనా ఇబ్బంది అయితే, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ తీసుకొని చెప్తే అర్థమవుతుందన్న కారణం చేత ఇలా వర్ణించాను. ఇది గ్రహించి మెలగండి. జన్మజాతకంలో కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, గోచార రీత్యా కూడా మంచి చెడులు ఉంటాయి. కానీ తగిన సమయానికి తగిన నిర్ణయం చేసుకుంటే తద్వారా దైవానుగ్రహం వలన మంచి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ మాత్రం మంచిది కాదు, ఇది గ్రహించి మెలగండి. స్నేహితులతో ఆకస్మికంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు, అప్రమత్తం అవసరం. కుటుంబ పరమైనటువంటి అంశాల రీత్యా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. శుభకార్యాలు ఉన్నాయంటే లెక్కాపత్రం లేకుండా ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత క్రమశిక్షణ అవసరం. మీరు ఏది ఏమైనా అనుకోండి, మన పిల్లలకి మనం డబ్బులు పెట్టుకుంటే ఎవరో ఏడవటం ఎందుకన్నది కాదు ఇక్కడ. మన పిల్లల కోసమే మనం ఖర్చు పెడుతున్నప్పటికీ వాళ్ళ అభివృద్ధి కోసం మనం ప్రత్యేకంగా ఖర్చు పెడితే రేపొద్దున తద్వారా వచ్చే పండో ఫలమో వాళ్ళు తింటే చాలా మంచిది. వృధాగా మూడో వ్యక్తి తినటం వల్ల ఏ ఉపయోగం లేదు కదా. పెళ్ళుంది, 100 రూపాయలు చక్కగా ఖర్చు పెట్టుకోవచ్చు, వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ 100 పెడితే సరిపోయే దగ్గర 150 పెడితే ఏం ఉపయోగము? రేపొద్దున మంచో చెడో వాళ్ళకి మనం అండగా ఉండాలని అనుకున్నట్లయితే, వాళ్ళకు మన నిర్ణయాల వలన మంచి జరగాలి అని అనుకున్నట్లయితే ఆలోచన చేయండి, మంచి సలహాలు తీసుకోండి, ఆ ప్రకారంగా చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో కాస్తంత చికాకులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. హాస్పిటల్స్, హాస్టల్స్, డిస్ట్రిబ్యూషను, క్యాటరింగ్ వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి
తరచూ ఏదో ఒక సమస్య రావడము, చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కొత్తది బ్రాంచ్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా అంది వస్తాయి. ఆయా ఏర్పాట్లలో ఈ విధమైనటువంటి చికాకులు ఇనీషియల్ స్టేజ్ లోనే ఉంటాయి. ఇది గ్రహించండి. మీ మానవ ప్రయత్నం మీరు చక్కగా చెయ్యండి. ఎక్కడా నిరాశ చెందొద్దు. ఆలోచించి చక్కగా దైవ కార్యక్రమాలు చేసుకొని మంచి ప్రయత్నం చేయండి. సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశివారు స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో ఉంచి స్వర్ణాకర్షర భైరవ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఎదుగుదల కనిపించడం లేదు. విపరీతమైనటువంటి గొడవలు చికాకులుగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ఏ పని ముట్టుకోపోయినా అది అంతే అయిపోతుంది. అసలు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా చికాగ్గానే ఉంది అని అనుకున్నవారు రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు జయప్రదంగా ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ద్వితీయ స్థానంలో కేతువు, వ్యయ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా సానుకూల ప్రభావం ఉంటుంది. చేయాలనుకున్న కార్యక్రమాలు చేయాలనుకున్న సమయానికి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలు కావచ్చు, వ్యాపార రీత్యా కొన్ని పనులు కావచ్చు, వృత్తి నిమిత్తం ఇంపార్టెంట్ మీటింగ్స్ కావచ్చు, సరైన సమయానికి అనుకున్న విధంగా జరుగుతాయి. మంచి పరిణామాలు కూడా ఏర్పడతాయి. ట్రేడింగ్ లో ఉన్నవారికి, స్పెక్యులేషన్ లో ఉన్నవారికి జాగ్రత్తగా నిర్ణయాలు చేయండి. పెద్దవాళ్ళ సలహాలు సూచనల మేరకు మీరు చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. హడావుడి మీద పెద్ద నిర్ణయాలు మాత్రం చెయ్యొద్దు. దెబ్బతినే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అయిన వాళ్ళ పేరు మీద కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దూరపు చుట్టాల మీద మీకున్నటువంటి అభిప్రాయము, సదభిప్రాయము ప్రత్యేకంగా ఇప్పుడు మారిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళ వలన మీకు గతంలో ఎంత నష్టం జరిగింది, అవి మీరు ఇప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నెగ్లిజెన్సీ పనికిరాదు. నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి కోసం వెంపర్లాడుతున్నాము. అసలు పరిస్థితి ఏమీ బాలేదు. 100 వస్తే 90 ఖర్చు పెట్టగలుగుతాం, కానీ 50 వస్తున్న దగ్గర 90 ఖర్చు పెట్టడం అవుతోంది. పరిస్థితులంతా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ప్రతిదీ ధనంతోనే ముడిపడి ఉంది. ఆ విధమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉన్నాయి. మనకు లేకపోతే ఒకటి, మన ఉన్న వేరే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లయితే రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. చేసే కార్యక్రమం మహాపాశుపత హోమం, చేసే రోజు మహాశివరాత్రి. మనం ఏదైతే సంకల్పించుకొని కూర్చొని కార్యక్రమం చేస్తామో, అంటే హోమం చేస్తామో, ఆ అభిష్టం నెరవేరుతుంది. అంటే మన వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మనకి ఏ సమస్య అయితే ఉందో సంకల్పంలో చెప్పుకొని కూర్చుంటే ఆ సంకల్పం నెరవేరుతుంది. అందుకనే ఆ రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించాలి. అందుకనే ఆ రోజు మహాపాశుపత హోమాన్ని సూచించడం జరిగింది. తదుపరి
సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశి నుండి 6వ స్థానంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ రాశిలో కేతువు, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో శనేశ్వరుడు, లాభస్థానంలో గురువు. తీసుకునే నిర్ణయం మంచిదైనప్పటికీ అవునో కాదో ఈ విధమైనటువంటి సందిగ్ధ స్థితి ఎక్కువగా ఉంటుంది. చంచలత్వమైనటువంటి మనసు చేత, ఆలోచనలు చేత సరైన సమయానికి సరైన నిర్ణయము, వ్యవహారము జరగక ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. మీకు ఇచ్చే సలహాలు, సూచనలు మీరు పాటించకపోయినప్పటికీ ఒక చెవుతోటి వినే ప్రయత్నం చేయండి. చెడు చాలా చక్కగా వింటారు, ఇది కూడా కాస్త ఓపికతోటి వినండి. మంచి మాత్రం ఎక్కదు. మీరు పాటిస్తున్న విషయాల రీత్యా మీకు మంచి జరగటం లేదంటే మీరు వింటున్న మాటలు తప్పు, మీకు చెప్తున్న వాళ్ళు తప్పని కాదు, మీకు అవి వర్తించడం లేదన్న విషయాన్ని గ్రహించండి. దూర ప్రయాణాలు బాగుంటాయి, వృధా ప్రయాణాలే ఎక్కువగా ఉంటాయి. ఒక పని నిమిత్తం 2-3 సార్లు తిరగడము, అవతల వాళ్ళు లేకపోవడము, లేదా ఒకసారి మీరు ఇన్ టైంలో వెళ్ళలేకపోవడము, ఏదో ఒక విధంగా పనులు నిదానంగా జరుగుతాయి, కానీ పనులు జరుగుతాయి, మంచి పరిణామాలు ఏర్పడతాయి. వృధా పెట్టుబడులు చేశామన్న నిమిత్తం బాధపడే అవకాశం ఉంటుంది. క్రితం ఎవరైతే మోసగించి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ జీవితంలో రావడానికి విపరీత ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వెళ్ళిపోయిన వాళ్ళు స్వస్తి, ఎందుకన్నా వెళ్ళిపోనివ్వనండి, మంచే జరిగింది, దీనికి మీరు కట్టుబడి ఉండకపోతే మళ్ళీ అవమానం పాలవ్వడము, మళ్ళీ డిప్రెషన్ అవ్వడము, మళ్ళీ జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బల్ని తింటం తప్పించి తదుమా ఏమీ లేదు. వ్యాపారం కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే ఒక సంస్థ నడుపుతున్న ఏదో టైలరింగ్ వ్యాపారం చేస్తున్నాము, 20,000కు వచ్చే మిషన్ మీకు 10,000కి ఇస్తామన్నారు, క్రితం 10,000 ఇచ్చారు, వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, అప్పుడు ఏదో జరిగింది అక్క, మమ్మల్ని క్షమించండి, ఇప్పుడు మళ్ళీ ఒక 10,000 10కి 10 2 తీసుకొస్తా అంటే ఇప్పుడు మళ్ళీ నమ్మితే మీదే తప్పు. క్రితం ప్రేమించామన్నారు, 2-3 ఏళ్ళు కాలక్షేపం జరిగింది, పెళ్ళనగానే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు కాదు మా వాళ్ళని ఒప్పించాను, ఈసారి పెళ్లి చేసుకుంటాను, నాకు కొంచెం టైం ఇవ్వంటే మళ్ళీ మోసం చేస్తున్నారనే అర్థము. మళ్ళీ అందులోకి వెళ్ళి ఇరుక్కోవద్దు. ఇవి కేవలం 2 ఎగ్జాంపుల్సే. మీ సందర్భాలను బట్టి మీ జీవితంలో ఏం జరుగుతున్న దాన్ని బట్టి మీరు లెక్క కట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 8. ప్రతిరోజు శనిగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. ప్రత్యేకంగా మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు, ఈ యొక్క బాధ నుంచి బయట పడలేకపోతున్నాము, ఎవరో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో మాకు అన్యాయం జరుగుతూనే ఉంది, ఈ యొక్క ట్రాప్స్ లో నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం, ఆ సమయానికి వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళ వల్ల మాకు మంచి జరుగుతుంది, నమ్మకస్తులే అన్నట్టుగా ఉంటుంది అని అనుకున్నవారు రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ యొక్క నష్టం నుంచి బయటపడతారు, మంచి జరుగుతుంది. ప్రతిరోజు సూర్యగ్రహ స్తోత్రాన్ని పఠించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి 5వ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, 6వ రాహువు, 7వ స్థానంలో శనేశ్వరుడు, 10వ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో కేతువు. ఆలోచనల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. చేయాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని సహోద్యోగుల సహాయంతో, స్నేహితుల సహాయంతో, పరపతి పలుకుబడి మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో పనులు ఎక్కువగా జరిపించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. 3 అంతులు అవి మంచికి దారి తీస్తాయి. ఒకానొక సందర్భంలో మనం ఇదంతా ఏం చేయలేము, మనం వదిలేసి వెళ్ళిపోదాము అన్నటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఆదరించి అభిమానించేవారు ఉన్నారన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఆయా వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. మళ్ళీ తిరిగి మంచి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని తెచ్చుకోగలుగుతారు. చేస్తున్నటువంటి కష్టం తాలూకు ప్రతిఫలాలను దక్కించుకునే విధంగా మీ ఆలోచనలు ఉండాలి.
అది గ్రహించి మెలగండి. మనం చేసాము, వదిలేసేద్దాం, ఎవరు తింటే ఏముందిలే, ఇక ఓపిక లేదు అన్న ఆలోచనలు మాత్రం సమంజసం కాదు. పంచమ స్థానంలో 4 గ్రహాల యొక్క కూటమి కారణం చేత ఆలోచనలలో స్థిరత్వం ఉండకపోవచ్చు, కానీ మొత్తం మీద తీసుకునే నిర్ణయం కావచ్చు, ఒకానొక ఐడియా ఆలోచనకి మీరు ఫిక్స్ అయ్యే విధంగా ఏర్పడే అవకాశం ఉంది. అది గ్రహించి ఆ నిమిత్తం ప్రయత్నం చేయండి. వివిధ రకాలైనటువంటి అంశాల రీత్యా పరిశోధన చేయగలుగుతారు, అందులో ఇన్ఫర్మేషన్ ని గ్రహించగలుగుతారు. అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి. అవి అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి. ప్రేమించినటువంటి వ్యక్తితో వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు కాస్తంత నిదానంగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఒప్పుకోకపోవడము, ఏదో ఒక విధమైనటువంటి చికాకు కలిగించే వాతావరణం ఉండవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, జన్మ జాతకంలో ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడము, అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడము, అది ఒక అంశం అయితే పెళ్లికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవడము, అక్కడ బలం లేకపోవడము, ఆలస్యం అవడము, ఈ విధమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. అంటే కేవలం నేను ఇష్టపడ్డ వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నాను, అందుకు నాకు ఆలస్యం అవుతోందేమో అని మాత్రం భ్రమపడదు. మీరు ఒకవేళ ఇష్టపడకపోయినా జన్మజాతక రీత్యా వివాహానికి సంబంధించినటువంటి అంశాలు ఆలస్యంగా నిదానంగా ఉన్నట్లయితే ఏదో ఒక కారణం చేత అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే ఈ రెండిటికి సంబంధించి మనం చెక్ చేసుకొని పరిహారం చేసుకున్నట్లయితే అప్పుడు ఇన్ టైంలో మనం ప్రపోజల్ పెట్టంగానే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడము, అందరూ ఒప్పుకోవడము, ఆ మ్యారేజ్ జరగడం అనేది జరుగుతుంది. లేదా మధ్యలో ఎవరొకళ్ళు రావడము, అవి చికాకు పట్టము, చివరికి ఆలస్య పెళ్లి మళ్ళీ ఇష్టం లేనటువంటి పెళ్లికి దారి తీసే అవకాశం ఉంటుంది. అంటే వివాహ స్థానానికి భంగం వాటిల్లినప్పుడు వివిధ రకాలైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది అందులో ఒక ఉదాహరణ మాత్రమే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఏదైతే మీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయాలకై కొంతమందితో మీరు చర్చలు జరిపేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా జరపండి. అంటే మంచి చెడులను ఆలోచించుకొని చెయ్యండి. అయిన వాళ్ళే మన వాళ్ళే అయినప్పటికీ కూడా మన విషయాలు, మన ఆంతర్యం అందరికీ తెలియడం అంత శ్రేయస్కరం కాదు. ఇది గ్రహించి మెలగండి. కొత్త వ్యాపారం చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలను చేయగలుగుతారు. పెట్టుబడులను కూడా తెచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాల రీత్యా అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. చేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ, చేసే శక్తి ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల కారణం చేత పనులు చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. వివాహ సంబంధమైన విషయాలు ఉంటాయి. అన్ని బానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. మన చేతిలో ద్రవ్యం ఉంది, ఖర్చు పెట్టగలుగుతాం, వస్తువు తెచ్చుకోగలుగుతాము. కానీ కొంతమంది ఏమంటారో, ఎలా ఇబ్బంది పెడతారో అన్న ఆలోచనల నిమిత్తం రకరకాలైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ విధమైనటువంటి సమస్య ఉన్నప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నానండి, అంటే మీకున్నటువంటి సిచ్యువేషన్ ని బట్టి మీరు అది ఎలా మలుచుకుంటారన్నది అది మీ ఇష్టము. మీ ఒక్కళ్ళ నిర్ణయమే కాక ఇంకొకళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయండి. అందులో ఇంకొకళ్ళ పట్టు కూడా ఉండేటట్టుగా ఉంటే ఆ ప్రకారంగా మీరు ప్రపోజల్ పెడితే అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఆలోచించి చెయ్యండి. పోస్ట్ కాన్సిక్వెన్సెస్ ఏమీ రాకుండా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు, మెడికల్ విభాగాలలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు, ఫుడ్, క్యాటరింగ్ వ్యాపారాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆర్డర్లు దక్కించుకోగలుగుతారు. ఇన్ టైంలో ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు సూర్యాష్టకాన్ని పఠించండి. విద్యార్థులే కాక అందరూ కూడా సరస్వతీదేవి పూజను విశేషంగా చేసుకోగలిగితే ఈ మాసంలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. గ్రహస్థితి ప్రభావం చేత ఏ విధమైనటువంటి గొడవలు,
లిటిగేషన్లలో మనం ఇరుక్కోకుండా ఉంటాము. ఇది గ్రహించి మెలగండి. మన బుద్ధి సరైన సమయానికి సరైన విధంగా పనిచేస్తే 3 వంతులు కాదు 4 వంతులు ఏ సమస్యలు రావు. ఆ బుద్ధికి అధిపతి దేవత అయినటువంటి సరస్వతి దేవిని నిత్యం పూజించండి. మంచి మార్పులు ఏర్పడతాయి. కార్యానుకూలత లేక ఇబ్బందులు పడుతున్న వారు, టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకున్నవారు రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి లాభస్థానంలో కేతువు, భాగ్యస్థానంలో గురువు. ఈ రాశి నుండి మకర రాశిలో చతుర్థ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, పంచమ స్థానంలో రాహువు, 6వ శనేశ్వరుడు. వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కుటుంబ పరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. ఒకానొక వ్యక్తి పేరు మీద జీవిత భాగస్వామి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంట్లో వాళ్ళ పేరు మీద కొన్ని స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో, వ్యవహారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా నెరవేర్చుకోగలుగుతారు. సుదీర్ఘ కాలంగా రుణం ఉండిపోయింది, రుణం చెల్లించుకోలేక అవస్థలు పడుతున్నాము అని అనుకున్నవారు ఈ మాసంలో కుజగ్రహ ఆరాధన, రవిగ్రహ ఆరాధన, జపము, హోమాన్ని జరిపించండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆయా సమస్యల్లో నుంచి తొందరగా బయటపడగలుగుతారు. మెడికల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలలో ఉన్నవారికి, ఏజెన్సీస్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. హాస్పిటల్స్, హాస్టల్స్, హోటల్స్ నడిపే వారికి వ్యవహారాల నిమిత్తం బాగున్నప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చులు కావచ్చు, పబ్లిసిటీ ఖర్చులు కావచ్చు, విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు, కొంతమంది వ్యక్తుల కారణం చేత కాస్తంత డిప్రెసింగ్ గా అనిపించడము, తరచు అప్సెట్ అవడము, చికాకు పడే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఈ ఒత్తిడి కారణం చేత మానసిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న పెట్టుబడులతో చేసే ప్రతి ప్రయత్నము అనుకూలంగా ఉంటుంది. డ్వాక్రా సంఘాల్లో ఉన్న వారికి కావచ్చు, చేతి వృత్తి వ్యాపారస్తులకు కావచ్చు కాలం అనుకూలంగా ఉంటుంది. పొదుపు సంఘాలలో చేరాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు రవిగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక అభివృద్ధి కోసం స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో ఉంచి ప్రతిరోజు స్వర్ణాకర్షర భైరవ అష్టోత్తరాన్ని పఠించండి. ఆర్థిక అభివృద్ధి ఎంత ప్రయత్నించినప్పటికీ రావటం లేదనుకున్నప్పుడు రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్న వారికి అభివృద్ధి, ఇతర అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో గురువు, దశమ స్థానంలో కేతువు. ఇదే జన్మజాతకంలో ఉన్నట్లయితే రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి. సింహానికి ఉన్నంత ఓపిక, నేర్పు, పట్టుదల, పౌరుషము, బలము, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తద్వారా వాళ్ళ జీవితంలో ప్రమాదాలు అనేవి కూడా రావు. మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అంటే ఏదో నిర్ణయం చేయడము, అంత ఆలోచన లేకుండా చేయడము, ఏదో ఒక విధంగా చేసేయాలన్నట్టు చేయడము, తద్వారా ఏవో సమస్యలు కొని తెచ్చుకున్నట్టుగా అవడము, ఇవేమి ఉండవు. ఎందుకంటే రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉచ్చ స్థితి,
దీని వలన మంచి పరిణామాలు ఏర్పడే అవకాశమే ఉంటుంది. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాల వలన వాళ్ళకి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అవన్నీ నెగ్గుకు రాగలుగుతారు. ఇటేడు తరాలు అటేడు తరాలు ఎవ్వరు సాధించినటువంటి విజయాలను వీళ్ళు సాధించగలుగుతారు. అంటే సమస్య రావడం పెద్ద విషయం ఏం కాదు. ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు వస్తాయి. సమస్య వస్తే ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అన్నది కదా విషయము. ఆ యొక్క సమస్యను హ్యాండిల్ చేసేటువంటి ధైర్యము, ఆ యొక్క బలము ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఇస్తుంది. ప్రస్తుతానికి గోచార రీత్యానే కాబట్టి ఈ రాశి వాళ్ళకి దీని వలన మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రితం తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాలను ఇప్పుడు సరి చేసుకోగలుగుతారు. పునర్ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. క్రయ విక్రయాలలో మంచి లాభాలు ఏర్పడతాయి. మెడికల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వారికి, మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్న ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళ కాలం కలిసి వస్తుంది. ఎన్జిఓస్ నడిపే వారికి, హాస్టల్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ, కొన్ని అవకతవకలు ఏర్పడినప్పటికీ, లెక్కల్లో కొన్ని తప్పులు దొర్లినప్పటికీ అవి సమర్థవంతంగా సరిదిద్దగలుగుతారు. మంచి పరిణామాలే ఏర్పడతాయి. పెద్ద స్థాయి ఇబ్బందులు మాత్రం ఏమీ లేవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఒకానొక అంశం రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు సానుకూల ప్రభావము, మార్పులు ఎక్కువగా ఉంటాయి. అకాల నిద్రాహారాల వలన డూప్లికేట్ వస్తువులు, నకిలీ నాసిరకపు వస్తువులు తిని అక్కర్లేనటువంటి అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టుగా పరిణామాలు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు తెలిసిన వాళ్ళ దగ్గర ఆహారం తీసుకోవడము లేదా ఇంట్లో వండుకోవడము ఈ విధమైనటువంటి ఒక మాసం వరకు చేసుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. ఏదో బయటికి వెళుతున్నాము, తప్పనిసరి పరిస్థితులు కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. కాస్తంత ఆలోచించి నిర్ణయం చేయండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం చేసే ప్రతి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ శుభకార్యాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు. సరైన సమయానికి సరైన ధనం మీ దగ్గర ఉంటుంది. తద్వారా కార్యక్రమాలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈ వారం ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఎక్కువగా ఆలోచనలు వస్తున్నాయి, ఏమీ వగదగడం లేదు, ఒక మంచి నిర్ణయం చేయలేకపోతున్నాము, ఆ నిర్ణయం చేసిన భయం వేస్తోంది అని ఈ విధమైన పరిస్థితి ఉన్నవారు ప్రతిరోజు సరస్వతీదేవి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున సరస్వతి హోమాన్ని జరిపించండి. ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న వారు కావచ్చు, వృత్తి నిమిత్తం అభివృద్ధి లేని వారు కావచ్చు, సరస్వతీదేవి హోమాన్ని జరిపించండి. తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కేతువు, ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఎంతో కాలంగా వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయిన ధనాన్ని తిరిగి దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ డ్యూరేషన్ లో ప్రయత్నం చేయండి. అంటే ప్రతిరోజు వెళుతున్నావు, ప్రతి నెల వెళుతున్నావు, మాకేం పనులు కావడం లేదు అని చింతిస్తున్నవారు ప్రత్యేకంగా ఈ గ్రహస్థితిని మనకు అనుకూలంగా మార్చుకునే విధంగా మంచి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కార్తవీర్యార్జుని యొక్క స్తోత్రాన్ని పఠించి, ఒకవేళ ఎక్కువ స్థాయిలో ధనం బయట ఉండిపోయింది, 41 రోజులు దీక్ష తీసుకొని చేయండి. లేదు ఎన్నో ప్రయత్నాలు చేశాము అయినా పని కాలేదని అనుకుంటే ఈ మహాశివరాత్రికి మహాపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఈ గ్రహస్థితి వలన
అనుకూలమైన మార్పులు ఏర్పడి మీకు రావాల్సినటువంటి ధనము, ఎక్కడో చిక్కుకుపోయి ఉన్న ధనం ప్రత్యేకంగా దక్కించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు కావచ్చు, మెడికల్ విభాగాలలో ఉన్నవారు కావచ్చు, ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నవారికి కావచ్చు, కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టే చిన్న చిన్న పెట్టుబడుల వలన ప్రయోజనాలను, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఆరోగ్య విషయాలలో ముమ్మాటికి జాగ్రత్తలు అవసరం. ఇది ద్వితీయ స్థానము, వాక్ స్థానము, కుటుంబ స్థానము, ఆహార స్థానము. మళ్ళీ తృతీయంలో రాహువు, చతుర్థంలో శనేశ్వరుడు. ఎక్కువగా నాసిరకపు వస్తువులు, వంటకాలు, డూప్లికేట్ వంటకాలు, ఈ యొక్క ఆహార పదార్థాలు తినటం వలన అనారోగ్యాల బారిన పడే అవకాశం ముమ్మాటికి ఎక్కువగా ఉంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఎక్కడ ఏం చేస్తున్నాము, ఎలా తింటున్నాము, ఎలా నిద్రపోతున్నాము అన్నది కీలకమైనటువంటి మలుపులకి దారి తీసే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. నీటికి సంబంధించినటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అంటే టైఫాయిడ్ కావచ్చు, ఇతర ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవహారాల రీత్యా, వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు మూడొంతులు కలిసొస్తాయి. స్త్రీల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. క్రితం ఉన్న సమస్యల్లో నుంచి బయటపడగలుగుతారు. ప్రత్యేకంగా ఈ వారం ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకునేవారు ఆగి ఆలోచించి వ్యవహరించండి. గ్రహస్థితి బాగుంది, కానీ శుక్రుడు ఇంకా హస్తంగత్వ దోషంలోనే ఉన్నారు. మౌఢ్యమి ఉన్నది కాబట్టి ఆయనకి బలం లేదు. చేసే ప్రయత్నాలు బాగున్నప్పటికీ అనుకూలమైనటువంటి వాతావరణం కావచ్చు, మైత్రి కావచ్చు, అంతగా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆహా ఓహో నీకు అండగా ఉంటావు, నువ్వు వచ్చేసాయని చెప్పిన వాళ్ళు రేపొద్దున మీకు కనిపించకపోవచ్చు. అసలుగా ప్రారంభించినప్పుడు వాళ్ళు మీకు కనిపించకపోవచ్చు. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రయత్నాలు చేయండి. తాత్కాలిక వ్యాపారాలు బాగుంటాయి. చిన్న పొన్న వ్యాపారాలు బాగుంటాయి. చిన్న చిన్న పెట్టుబడులతో కొంతమందిని కూటమిగా చేసుకొని చేసే ప్రయత్నాలు, ప్రారంభించే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో ఉన్న చికాకులు క్రమేణా తొలగిపోతాయి. కొత్తవి రావడానికి కాస్తంత వ్యవధి ఉంది. ఈ మధ్య కాలంలో మీరు కాస్తంత నిశ్చింతగా ఉండగలుగుతారు. కాస్తంత ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఆలోచనరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కుటుంబంలో కొంతమంది వివాహం గురించి కావచ్చు, ఇతరితర శుభకార్యాల గురించి కావచ్చు, అనేక రకాలైనటువంటి పరిచయాలు, వ్యవహారాల గురించి తెలుసుకునే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కష్టసుఖాలను పంచుకోగలుగుతారు. మాట అదుపు తప్పి మాత్రం మాట్లాడద్దు. మనవాళ్లే కదా, మనకి ఇప్పుడు ఏదో వెసులుబాటు ఇచ్చారు కదా అని మాత్రము గతం తవ్వి మాత్రం మాట్లాడద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా గతం కాస్తంత తవ్వుకోవడము, నెమరు వేసుకొని బాధపడము, సంతోషించడము కాస్తంత ఉండే అవకాశం ఉంది. కానీ ఇది ఎవరి దగ్గర ఎక్కడ మాట్లాడుతున్నావు అన్నది గ్రహించుకొని ఆ విధంగా మాత్రమే మాట్లాడండి. ఉన్నటువంటి గ్రహస్థితి వలన మంచి జరిగే అవకాశం ఉంది. దాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నం చేయండి, కలిసి వస్తుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు సూర్యగ్రహ ఆరాధన, సూర్యుడి యొక్క అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ఏదైనా నదీ తీర ప్రాంతాలలో ఉన్నవారు చక్కగా పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాది దాన ధర్మాది కార్యక్రమాలను నిర్వహించండి. ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో చేసే పూజలు, దానాలకు మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యి, ఆవు పాలను ఎవరికైనా స్వయం పాకంగా ఇచ్చి మీరు ఆశీర్వచనం తీసుకోండి. రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఉద్యోగరీత్యా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు జరగటం లేదు. ఎప్పుడు పని అయిపోతుంది అనుకోవడము, కానీ పని కాక సతమతం అవుతున్నాం అనుకున్న వారు బుధగ్రహాన్ దగ్గర ఆకుపచ్చ ఒత్తులతో 3 వారాలు దీపారాధన చెయ్యండి. ఈ చికాకులు తొలగిపోతాయి. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ రాశిలో రవి, బుధుడు, కుజుడు, శుక్రగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శనీశ్వరుడు, అష్టమ స్థానంలో కేతువు, ఈ రాశి నుండి 6వ గురువు సంచారం ఉన్నది. చేసే ప్రతి కార్యక్రమంలోనూ వీర పోరాటం చేయగలుగుతారు. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి, మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఒకానొక ప్రాజెక్ట్ కావచ్చు, ఒకానొక కాంట్రాక్ట్ కావచ్చు, సరైన సమయానికి దక్కించుకోగలుగుతారు. తద్వారా వచ్చే ఫలితాలు ఇప్పటికిప్పుడు కంటికి కనిపించకపోయినా రాబోయే రోజుల్లో పొందగలుగుతాము అన్న ఒక ఆశ, ఒక శుభవార్తని వినగలుగుతారు. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలను పొందగలుగుతారు. ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో శుభకార్యాలు ఉన్నవారు కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి. అవతల వాళ్ళలో లోపాలు వెతకడం కావచ్చు, ఇతర ఏదైనా కానీ నెగిటివ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టండి. అసలు మనిషే నెగిటివ్, మాట్లాడితేనే గొడవ. అయితే వీళ్ళకి కాస్తంత ఎక్కువ మర్యాద ఇచ్చి పక్కన మర్యాదగా కూర్చోబెట్టండి. అంతేగాని కాలు దూసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. మీ వైపు నుంచి తప్పు లేకుండా అప్రమత్తంగా ఉండండి. మగ పెళ్లివారు కావచ్చు, ఆడపెళ్లివారు కావచ్చు, ఎప్పుడైనా కలిసిమెలిసి ఉండి ఒక శుభకార్యాన్ని మనం గట్టెక్కించగలిగితే తద్వారా భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసరమైనటువంటి గొడవలు కావచ్చు, చికాకులు కావచ్చు, ఇవి పంతాలకి పట్టింపులకి మాత్రం వెళ్ళవద్దు. ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చి మీకు నూరి పోసే వాళ్ళు ఉండవచ్చు. అందుకని ఈ మాట చెప్పడం జరిగింది. ఏ విషయాన్నైనా సరే ఆలోచించి నిదానంగానే వ్యవహరించండి. ఆవేశంతో మాత్రం మాట్లాడద్దు, నిర్ణయాలు చెయ్యొద్దు. సొంత అభీష్టం మేరకు ప్రేమించినటువంటి వ్యక్తితో వివాహం కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొన్ని సుదూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని పొందగలుగుతారు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా పెట్టుబడుల గురించి, కొన్ని నూతన ప్రయత్నాల గురించి, వ్యాపారాల గురించి అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు కలిసొస్తాయి. వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఈ డ్యూరేషన్ లో మీ నుంచి డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఏమి ఆశించని వాళ్ళు, ఎప్పుడు ఏమి అడగని వాళ్ళు కూడా కాస్త ఈ సహాయం చేసి పెడతావా, కాస్త ఈ పని చేసి పెడతావా, నువ్వు ఈ పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను, నువ్వు ఇది నేర్చుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. రకరకాలుగా పిల్లలు అనుకోండి, మీరు అలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావమ్మా. జీవిత భాగస్వామి ఏదో డ్రైవింగ్ అనో, లేకపోతే సాంస్క్రిట్ అనో, లేకపోతే సంగీతం అనో, ఏదో నువ్వు నేర్చుకుంటే చాలా బాగుంటుందనో ఏదో ఒక సిఫార్సు, అడ్వైజు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాస్తంత పాజిటివ్ గానే ఇది యాక్సెప్ట్ చేయండి. మీకు అవకాశం ఉండి వీలు కుదిరితే అవి నేర్చుకునే విధంగా మీ మానవ ప్రయత్నం మీరు చెయ్యండి. తద్వారా బాగుంటుంది. పిల్లల కోసం కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క అభిష్టం మేరకు కావచ్చు, కొన్ని నూతన ప్రయత్నాలు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీన్ని చక్కగా సద్వినియోగపరుచుకోండి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల, ఆధ్యాత్మిక అంశాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. కొన్ని కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు, కలిసి వస్తాయి. ప్రత్యేకంగా పని చేస్తున్నాం కానీ సాటిస్ఫాక్షన్ లేదు, ఎక్కడొకటి ఏదో ఒక టెన్షన్ గా ఉంటోంది. ఆఫీస్లో పనిచేస్తే ఇంట్లో టెన్షను, ఇంట్లో పనిచేస్తుంటే ఆఫీస్ టెన్షను, ప్రత్యేకంగా ఈ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది అని అనుకున్నవారు రాహుగ్రహానికి రాహుకాల సమయంలో లేదా ఉదయాన్నే మీకు ఎప్పుడైతే తీరిక ఉందో అప్పుడు నీలం రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ రకమైనటువంటి టెన్షన్ పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.
ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ రాశిలో కుజగ్రహ సంచారం ఉంది కాబట్టి ప్రతిరోజు గణపతి స్తోత్రము, సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని విశేషంగా చదవండి. సహజంగా ఏ రాశిలో అయినా కుజుడు 48 రోజులు ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఒకవేళ 41 రోజులు దీక్షగా స్వామివారి పూజలు చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంటే ఎక్కడ మనకి కోపం అవసరము, ఎక్కడ మనకి పట్టుదల అవసరము, ఎక్కడ మనం విడిచిపెట్టాలి అన్నది పర్ఫెక్ట్ టైమింగ్ లో పర్ఫెక్ట్ గా అక్కడ కూర్చొనే విధంగా పడుతుంది. ఈ కుజగ్రహ బలము, బలహీనత, ఎక్కువగా బలం ఉండడం ఏదైనా ఇబ్బంది. ఒకసారి ఒక కొమ్మను నరకాలంటే ఎంత బలం ఉపయోగించాలో అంత బలం ఉపయోగించాలి. కానీ ఎంత బలం ఉపయోగించాలన్నది ఎలా తెలుస్తుంది? మనకు ఒకటి ప్రాక్టీస్ ఉండాలి. కాస్తంత తక్కువ అయితే అది మొత్తం ఒకే వేటికి తెగదు, లేదా కాస్త ఎక్కువైతే దాని కింద ఉన్న బండ పగిలిపోతుంది. ఒక నాగ్గా ప్రవర్తించాలి కదా, అది ఈ విధంగా మనకి ఉపయోగపడాలి. మనకు అది తెలియాలి అంటే ఈ యొక్క కుజుడి యొక్క గ్రహస్థితి మన జన్మజాతకంలోనూ బాగుండాలి, గోచార రీత్యా బాగుండాలి. ఈయన ఇచ్చేటువంటి ఎనర్జీ అది మనకి సరైన సమయానికి సరైన మోతాదులో ఉండాలి. ఇది కరెక్ట్ గా ఉంటే వ్యవహార రీత్యా కావచ్చు, అభివృద్ధి రీత్యా కావచ్చు, అనుకూలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈయనొక్కడు బాగుంటే చాలు, అన్ని నెట్టుకు రాగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఈ యొక్క సదవకాశాన్ని ప్రత్యేకంగా ఈ రాశిలో ఆయన ఉచ్చ స్థితి మంచి బలాన్ని కలిగి ఉంటారు. ఆయన యొక్క అనుగ్రహం పొందితే సుదీర్ఘ కాలం నుండి ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు కావచ్చు, రుణాలు కావచ్చు, ఇతర ఏ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రత్యేకంగా ఈయన అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని ఈ రాశి వారు జరిపించుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. టెన్షన్స్ ఎక్కువగా ఉన్నవారు, ఆడవాళ్ళైతే గనక ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి డాలర్కి కాస్తంత గంధం వేసి ఆ గంధాన్ని నుదుటిన ధరించండి. మగవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారి డాలర్ని గాని కంకణాన్ని గాని చేతికి లేదా మెడలో ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యయస్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ రాశిలో రాహువు, ద్వితీయంలో శనేశ్వరుడు, పంచమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కేతువు. చాలా అంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆకుంది, చక్కగా మంచి పెళ్లి భోజనం వడ్డిచ్చారు, కానీ తినటానికి తీరిక లేదు అన్నట్టు పరిస్థితి కుంభరాశి వాళ్ళది. అంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి, కానీ ఏది ఆస్వాదించడానికి లేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి రాహు కావచ్చు, రాహువుని చూస్తున్నటువంటి శనేశ్వరుడు కావచ్చు, ఈ విధమైనటువంటి చికాకులకి మనసు నిశ్చలంగా ఉండకపోవడానికి కావచ్చు, లేదా ఏది నిర్ణయం చేయలేకపోవడానికి కావచ్చు, ఈ యొక్క గ్రహస్థితి ప్రధానంగా అడ్డం పడుతుంది, కారణం అవుతుంది. కాస్తంత దుర్గాదేవి స్తోత్రం చదువుకోగలిగిన, లేదా మాఘమాసం ప్రత్యేకమైనటువంటి మాసము, సరస్వతి దేవి అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి వెళ్ళి ఏదైనా రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. అంటే సరస్వతి దేవనంగానే తెలుపు రంగు వర్ణం కదా అని చెప్పిన అదే ఎక్కువగా తీసుకెళ్తారు. ప్రత్యేకంగా అదే తీసుకెళ్ళని అవసరం లేదు. ఈ రాశి వాళ్ళు నీలం రంగు కానీ, ఎరుపు రంగు కానీ, ఆకుపచ్చ కానీ నిరభ్యరంతరంగా తీసుకువెళ్ళండి. అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలతోటి సమర్పించండి. అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడం కానీ, లేదా ఏదైనా కార్యక్రమం జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆ నిమిషానికి అక్కడ ఆ పరిస్థితుల్ని మీరు చక్కగా అంచనా వేయగలుగుతారు. మనస్తృప్తిని, మనశ్శాంతిని పొందగలుగుతారు. పరిస్థితులు మీ ఆధీనంలో మీకు అనుకూలంగా మారతాయి. ప్రత్యేకంగా పై అధికారులతో చికాకులు పడుతున్న వారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయానికి వచ్చి కాస్తంత ఇబ్బంది పెడుతున్నారు అని అనుకున్నవారు, ఈ యొక్క పరిహారాన్ని ఈ మాసంలో ఏదైనా ఒక రోజైనా చెయ్యండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యాష్టకము, సరస్వతి దేవి స్తోత్రాన్ని పఠించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.
ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి చిన్న చిన్న లోన్స్ ని, రుణాలని చెల్లించి వేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మునుపటి కన్నా పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితమైనటువంటి మార్పు ఉంటుంది. వచ్చేదానికి వెళ్లేదానికి పొంతన ఉండకపోవచ్చు, ఇందులో మాత్రం ఏ మార్పు లేదు. కానీ ఇప్పుడు వెళ్లేది మాత్రం సక్రమంగా వెళుతుంది. ఒకానొక అవసరం ఉంది, ఒక మనిషి దగ్గర మనం కాస్త అంత అప్పు పెట్టాము, ఏదో పని చేయించుకున్నాం, 10 రోజుల్లో ఇస్తామన్నాము, ఇవ్వాలనే మనకుంది, ఇవ్వకూడదన్న ఇంటెన్షన్ మనకేం లేదు. కానీ మన చేతిలో రూపాయి ఉంటేనే కదా ఇవ్వటానికి. కానీ ఈ రోజున ధనం చేతికి అంది వస్తుంది, ఆ మనుషులకి డబ్బులు ఇచ్చేయగలుగుతారు. కాస్తంత గౌరవప్రదమైనటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఆవేశాన్ని అణుచుకోకుండా వాగ్దానాలు గాని మాటలు గాని మాట్లాడితే ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది గ్రహించి మెలగండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, సొంత ఉపాధిలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఇంత మంచి గ్రహస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా రాహుకి నిద్ర పడుతుందా? మనకి నిద్ర లేకుండా చేస్తారు, ఏదో ఒక మాట అనే విధంగా చేస్తారు. అది పెడదోవకి దారితీసే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. రుణాలకు సంబంధించినటువంటి అంశాలలో మరింత కాలం కాస్తంత టెన్షన్స్, కాస్తంత భయము, అభద్రతా భావం కొనసాగే అవకాశం ఉంది. కానీ పరిస్థితుల్లో మాత్రం మార్పులు వస్తాయి. ఉన్నత స్థానం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. రుణ సంబంధమైనటువంటి అంశాలు, కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. విస్తృత ప్రయత్నం తర్వాత మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చే విధంగా ఉంది. వ్యాపార అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. కుటుంబ పరమైనటువంటి అంశాలలో సానుకూలంగా ఉంటుంది. పెళ్లి వ్యవహారాలు కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. వ్యవహారాలలో సానుకూల మార్పులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు సూర్యగ్రహ అష్టోత్తరాన్ని పఠించండి. రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లేదా ఉద్యోగరీత్యా సతమతమవుతున్నాము, కాస్తంత ఫ్లక్చుయేషన్ వచ్చినా కూడా ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది అనుకున్నవారు మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రతిరోజు సరస్వతి దేవి స్తోత్రాన్ని పఠించండి. బెల్లాన్ని లేదా జీడిపప్పుల్ని అమ్మవారికి నివేదనగా సమర్పించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి లాభస్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, వ్యయస్థానంలో రాహువు, ఈ రాశిలో శనీశ్వరుడు, చతుర్థ స్థానంలో గురువు, 6వ కేతువు. ఫినాన్షియల్ గెయిన్స్ ని పొందే అవకాశం ఉంది. క్రితం చేసినటువంటి ప్రయత్నాలు, పెట్టుబడులు, దాచి ఉంచిన ధనం, చేసినటువంటి ప్రయత్నాల ద్వారా ఈ రోజుల్లో మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. తీసుకున్నటువంటి రుణాలను కూడా చెల్లించే ప్రయత్నాలు 3 నెరవేరుతాయి. మంచి విషయాలకై ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. కాస్తంత విచక్షణ జ్ఞానంతో వ్యవహరించి ఖచ్చితంగా అవి మంచికే ఉపయోగపడే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఈ రాశి వారికి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒకటి కొనాలని, ఏదో ఒక విధంగా ఖర్చు చేయాలని, లేదా కొన్నిసార్లు వాటంతట అవే ఖర్చులు వస్తాయి. ఏదో ఊహించనటువంటి హౌస్ రెనోవేషన్స్ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, ఉన్నట్టుండి కొత్త వస్తువులు పాడైపోవటం కావచ్చు. ఏదో ఒక విధంగా మీరు దాచాలని విశ్వ ప్రయత్నం చేసినా ఏదో ఒక విధంగా ఖర్చు వస్తూనే ఉంటుంది. కానీ ఇందులో మంచి ఖర్చు ఉంటుంది, అవసరం లేనటువంటిది ఉంటుంది. ఇది గ్రహించుకొని తగు జాగ్రత్తలు పాటించండి. మీ వ్యక్తిగత అభివృద్ధి గురించి కావచ్చు,
లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కోర్సుల గురించి కావచ్చు, వ్యాపారంలో ఉన్న వాళ్ళు వ్యాపార అభివృద్ధి గురించి కావచ్చు, తీసుకునే నిర్ణయం మంచిదై ఉండాలి. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు బాగుంటాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశి నుండి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం కొన్ని వ్యవహారాలకు అనుకూలంగా మారుతుంది. వ్యవసాయ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లేదా కొత్తగా వ్యవహారాలు ప్రారంభిద్దాము, ఏదైనా వ్యవసాయానికి సంబంధించి ఆటోమొబైల్స్ కి సంబంధించినటువంటి వ్యాపారం కావచ్చు, లేదా విత్తనాలు చెట్లకు సంబంధించినటువంటి వ్యాపారం కావచ్చు, లేదా అందులో డిస్ట్రిబ్యూషను ఏదైనా కానీ చేయాలన్న ప్రయత్నాలు సానుకూలపడతాయి, బాగుంటాయి. అర్ధరాత్రి వరకు నిద్ర పట్టనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండవచ్చు. సాయంత్రం వేళ హనుమాన్ చాలీసా చదవటము, అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా పురాణాలను వినే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఎలాగో నిద్ర పట్టదు, హడావుడిపడి చేసేది ఏమీ లేదు, ఇతరితర అనారోగ్య సమస్యలు ఏమీ లేని వారు కేవలం ఇదొక్కటే రాత్రి వేళ నిద్ర పట్టడం లేదు, ఏదో కొంచెం ఆందోళనగా ఉంది అని ఈ విధంగా ఉన్నవారు సాయంత్రం ఆంజనేయ స్వామి వారి దండకం కావచ్చు, మీ ఇష్ట దేవతారాధన చెయ్యండి. ఏదో ఒకటి చూస్తూ కాలక్షేపం చేసే కన్నా ఉపయోగపడేవేవైనా చేసుకుంటే మీ వ్యక్తిగత అభివృద్ధి కావచ్చు, మీ యొక్క కెరియర్ కావచ్చు, ఉపయోగపడే విధంగా మలుచుకోండి. అంటే ఈ 2 hours 3 hours డ్యూరేషన్ లో అవకాశం ఉన్నవారు ఏదైనా కోర్స్ తీసుకోవడము, ఏదైనా కొత్తది తెలుసుకొని నేర్చుకోవడము, లేదా ప్రవచనాల పట్ల ఆకర్షణ ఆసక్తి ఉన్నవారు ఈ డ్యూరేషన్ లో అవి వినటం చేయగలిగితే ఈ గ్రహ సంబంధమైన దోషం కూడా క్రమేణా తొలగిపోయి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ఈ రాశి పిల్లలకి జ్ఞాపక శక్తి కావచ్చు, ఏకాగ్రత కావచ్చు అంతగా ఉండకపోవచ్చు. ఎక్కువగా టెన్షన్స్ గా అనిపించడము, నీరసం బద్ధకంగా అనిపించి ఎంత అటెంటివ్ గా ఉండకపోవచ్చు. ఎవరు మందలించాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఉదయం కన్నా కూడా రాత్రిపూట మేల్కొని చదువుకునే ఆస్కారం ఉంది. ఒకసారి ఈ విధంగా ఒక షిఫ్ట్ అనేది మార్చి చూడండి. మీ శక్తిని బట్టి, మీ ఆలోచనని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రయత్నం చేయండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఓవరాల్ సాటిస్ఫాక్షన్ మాత్రం గణనీయంగా పెరుగుతుంది. కొన్ని అక్కర్లేనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలన్న మీ మానవ ప్రయత్నము అందంత మాత్రంగానే ఉంటుంది. లిటిగేషన్లలో ఇరుక్కోవడం కావచ్చు, కాస్తంత చికాకు పెట్టే మనుషుల్లో ఇరుక్కోవడం కావచ్చు, మీకు అసలు సంబంధమే లేనటువంటి వ్యవహారాలలో ఇరుక్కొని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం కాస్తంత అటెంటివ్ గా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవహారాల రీత్యా, వ్యాపారాల రీత్యా, పెట్టుబడుల రీత్యా, ఆలోచనలు, మీటింగ్స్ చేసే ప్రతి ప్రయత్నంలోనూ అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. జన్మ జాతకంలో బలం లేనట్లయితే ఈ డ్యూరేషన్ లో కూడా పెద్ద ఉపయోగపడే అంశాలు ఉండకపోవచ్చు. అంటే ఆకస్మికంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏదో ఒక ట్రాప్ లో ఉండడము, అందులో నుంచి ఇప్పుడు బయట పడడానికి ఒక మంచి ఆస్కారం ఏర్పడుతుంది. ఉదాహరణకి ఏదో ఫ్రెండ్కి సహాయం చేస్తున్నాం అనుకొని వేరే వాళ్ళతో మాట్లాడటము, మీడియేషన్ చేయడము, అంటే ఆవిడకి ఏదో ఇబ్బంది ఉంటుంది, మీరు మాట్లాడుతుంటారు, ఈ టైంలో తను ఫ్రీగా ఉంది, ఈ టైంలో ఇబ్బంది లేదు. యాక్చువల్గా అది మీకోసం సెట్ చేసినటువంటి ట్రాప్. అంటే మీరు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, మీ గురించి తెలుసుకోవడానికి, మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టచ్చు ఉత్తరుత్తర, మిమ్మల్ని ఒకవేళ ప్రేమ అన్న మైకంలో దింపాలంటే ఎలా అన్న దాని గురించి అని మీ గురించి ఒక అనాలిసిస్ చేయడానికి కావచ్చు. ఏదైనా కానీ ఒక ట్రాప్ అండి. ఏ విధమైన అనుకున్నా మీరు సరే, ఈ విధమైనటువంటి విషయాల నుంచి ఇప్పుడు మీకు తడుతుంది. మీ గురించి కాదు ఇది, వాళ్ళ గురించి కాదు, ఇది మీ గురించే. మీ విషయాలను వాళ్ళు తెలుసుకుంటున్నారు. చాలా టాక్టిఫుల్ గా మీ అంశాలన్నీ, మీరేం చేస్తుంటారు, మీకు ఏమి ఇష్టము, ఇవన్నీ మీ గురించి సెట్ చేసినటువంటివి. అంటే మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఈ అంశాలన్నీ అన్నది మీరు తెలుసుకోగలుగుతారు. ఈ విధమైనటువంటి వాటిలో మీరు ఆల్రెడీ ఉన్నట్లయితే కాస్తంత అప్రమత్తంగా ఉండండి. సిచ్యువేషన్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి
ఇందులో నుంచి బయటికి రండి. ప్రేమిస్తున్నాం, ప్రేమలో ఉన్నాం, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల నిమిత్తం చేసే ప్రయత్నాలు కాస్తంత నిదానంగా జరుగుతాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ధనాకర్షణ కోసం స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ప్రతిరోజు పూజించి భైరవ అష్టోత్తరాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఏలినట్స్ నడుస్తున్నందువలన రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి దిశలో ఉంటారు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని ఎప్పటికప్పుడు గ్రహశాంతులు జరిపించుకున్నట్లయితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తగు జాగ్రత్తలు పాటించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.